బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్స్ ఈ వీక్ అయితే డబుల్ ఎలిమినేషన్ అని టాక్ నడుస్తుంది. ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనుకున్నారో ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నాకు సార్ కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మాట్లాడుకుందాం. ఈ రోజు అయితే మామూలుగా ఉండదండి ఎపిసోడ్, రచ్చ రచ్చ రంబోలే. ఈ రోజు నాకు సార్ కానీ ఈ రోజు మటుకి రెడీగా ఉండండి ఫ్రెండ్స్. ఏ ప్రోమో అయినా సరే ఏది వదిలిపెట్టద్దు. మంచి మసాలా ఉండదు, బోరింగ్ ఉండదు, హైప్ మామూలుగా ఉండదు. ఎందుకంటే జరిగిన గొడవలో సంజనా గారు నోరు జారిన దానికి మామూలు కోటింగ్ అయితే ఉండదు. సంజనా గారు ఈ రోజు నాకు సార్ మట్టికి మామూలు కోటింగ్ ఇవ్వండి. అండ్ ఈ రోజు కూడా ఎపిసోడ్ లో కూడా నువ్వు రీతుని నువ్వు చిన్న చిన్న షోలు చేసుకుంటూ వస్తున్నావు, నేను పెద్ద పెద్ద షోలు చేసుకున్నా అని కొంతమందిని డిగ్రేడ్ చేసి మాట్లాడతాం. అండ్ నోరు జారుతాం, బీప్ సౌండ్ వేసి మాట్లాడటం. నాకు సార్ మట్టికి ఈ విషయం అడగకపోతే అనవసరం వల్ల ఏం లేదు. అండ్ డెమోన్ ఫోన్ ఇలా పట్టుకున్న దానికి కూడా డెమోన్ని అడుగుతారు, ఏంటి డెమోను అలా చేయడం కరెక్ట్ కాదు అమ్మా, మొన్నే నీకు చెప్పింది అయ్యి అని కొంచెం డబక్కను పైకి లేపి మాసు రేంజ్లో అడావుడి చేస్తారు. మళ్ళీ కళ్యాణ్ చెప్తారు, సార్ అదేం లేదు సార్ మేము బాగానే ఉన్నాం అని అనగానే మళ్ళీ విసిరినాదా అని సైలెంట్ అవుతారు. ఏం ఉండదు ఈరోజు ఫ్రెండ్స్. రెడ్ కార్డు, గ్రీన్ కార్డు అండ్ కళ్యాణ్ పడాలా కెప్టెన్సీ ఇంప్లికేషన్ అని అడావుడి చేస్తున్నారు. ఏం ఉండదు, కంగారు ఏం పడద్దు, ఏం జరగదు. రెడ్ కార్డులు ఉండే ఏం ఉండవు. నాకు తెలిసి సంజనా గారికి ఇస్తే ఎల్లో కార్డు ఇవ్వచ్చు అంతే తప్ప రెడ్ కార్డులు ఇచ్చి అడావుడు ఏం లేదు. మీరేమనుకుంటారో. అండ్ ఈ వారంలో చాలామంది నామినేషన్స్ వచ్చారు, మీ ఓటు ఎవరికి వేశారు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ సీజన్ అయితే కామనర్స్ గెలవాల్సిందే ఫ్రెండ్స్. ఎంత జెన్యూన్గా ఉంటున్నారు ఫ్రెండ్స్, ఎంత ట్రూ ఫ్రెండ్షిప్ అది చూడండి. నిన్న టాస్క్ అయిపోయిన తర్వాత ఎంత ప్రేమ అనురాగాలు కురిపించారు వాళ్ళు. నేను కూడా అంత దగ్గర ఏడ్చే అంతకు వచ్చింది. అంత ఎపిసోడ్ అంత జెన్యూన్గా ఉన్నారు. వాళ్ళకంటే మంచి వాళ్ళు ఎవరు ఉంటారు అండ్ వాళ్ళకంటే విన్నర్ కానీ అర్హుడు ఎవరు ఉంటారు, ఖచ్చితంగా మీరు చెప్పాలి ఈ విషయం. అలాంటి వాళ్ళు పోవట్లేదు ఫ్రెండ్స్. ఎంత ప్యూర్, ఎంత జెన్యూన్ హార్ట్తో. ఒక డెమోన్ ఫోన్ గెలిచినా సరే వాడు మనోడేగా గెలిచింది, మన ఫ్రెండే కానీ ప్రేమతో హగ్గులు చేసుకోవడం, కళ్ళం నీళ్ళు, ఆనంద బాష్పాలు. ఎమ్మెల్యేలు గారండి ప్రతి టాస్క్లో కానీ అసలుకి ఆయన ఉండాలండి. అలాంటి వాళ్ళు ఉండాలి హౌస్లో. ఎందుకంటే ఎంత లోలో ఉన్నా ఏది చేసినా సరే నామినేషన్ పాయింట్స్ మాట్లాడతారు, కానీ మిగతాది ఏదైనా సరే అసలు పక్క సొంత అన్నేలాగా వచ్చి అడగటం కానీ అది కానీ చూడండి. డెమోన్ ఫోన్ అంటూ జరిగాక కూడా పక్కకు వచ్చి ఏం కాదులే మా అయ్యి అనుకుంటా వాళ్ళిద్దరు ఫోటో దిగేటప్పుడు జెమ్స్ రా మా జెమ్సీలు అని అది సొంతలాగా చూసుకుంటారు ఎమ్మెల్యేలు. అలాంటి వాళ్ళకి ఓట్లేండి. టాప్ 5కి ఎవరు వెళ్ళాలో కూడా కామెంట్ చేయండి. నిజాయితీగా ఓట్లేండి ఫ్రెండ్స్. ఫేక్ వాళ్ళు వద్దు, దయచేసి వద్దురా. మంచోళ్ళకి ఓట్లేండి రా, మంచోళ్ళకి ఓట్లేండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ అభిప్రాయం జెన్యూన్గా కామెంట్ చేయండి. నా పేరు వంశీ అండి. మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి. ఎవరు మిస్ అవుతుందంటే కింద ఫాలో బటన్ ఉంటుంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.